హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రాయలసీమ స్పెషల్ అయిన సంగటిలోకి చింతకాయ తొక్కు పచ్చడి అండ్ ఎగ్ పొరుటు ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఒక 10 పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొంచెం కారం తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక 2 పచ్చిమిర్చి తగ్గియచ్చు. ఒకవేళ కారం ఎక్కువ కావాలంటే ఒక 2 పచ్చిమిర్చి ఎక్కువే వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 3 టమాటాస్ని హాఫ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోయాలండి. వాటర్ పోసి కాసేపు మూత పెట్టేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసి కొంచెం మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టాలండి. ఇవి బాగా మగ్గాలి. చూడండి, టమాటా పచ్చిమిర్చి బాగా మగ్గాయండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని స్టవ్ కట్టేసి కాసేపు దీన్ని చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారాక కొంచెం సాల్ట్ వేసుకొని పప్పు గుత్తి తీసుకొని బాగా ఎనుపుకోవాలి. ఇది బాగా ఎనిపాక చింతకాయ తొక్కు ఒక గంట వేసుకోవాలండి. చింతకాయ తొక్కు మా నాన్నమ్మ వాళ్ళు పంపిస్తారండి మాకు ఊరు నుంచి. ప్రతి ఇయర్ మాకు చింతకాయ తొక్కు పంపిస్తారు. ఇది మామూలుగా రైస్లో కూడా చాలా బాగుంటుంది. పికిల్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పికిల్ వేసి చింతకాయ తొక్కు వేసి బాగా మళ్ళీ పప్పు గుత్తితో బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తము. కొంచెం సాల్ట్ చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని ఇంకొంచెం చింతకాయ తొక్కు వేసుకొని బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. అంతా బాగా మిక్స్ అయ్యాక ఒక ఆనియన్ను బాగా పగలగొట్టుకొని ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ బాగా పప్పు గుత్తితో ఎనుపుకోవాలి. అంతే అండి, చింతకాయ తొక్కు టమాటా పచ్చిమిర్చితో పచ్చడి రెడీ అయిపోయింది. ఇది సంగటిలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయాలి మీరు. అంతే అండి, పికిల్ రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఎగ్ పొరుటు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం అలా మిక్స్ చేసుకున్నాక కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో కారం అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, ఆ కారం సరిపోతుంది. మీకు ఇంకొంచెం స్పైసీనెస్ కావాలంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ చూడండి ఫ్రై అయ్యాయి కదా,
ఇప్పుడు ఒక 4 ఎగ్స్ కొట్టుకొని వేసుకోవాలి. వేసుకున్న వెంటనే మిక్స్ చేయకూడదండి, కాసేపు దాన్ని అలాగే వదిలేయాలి. ఇప్పుడు దాన్ని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలి. అలా కొంచెం కొంచెంగా మిక్స్ చేస్తూ ఉంటే లాస్ట్కి ఎగ్ పొరుటు కూడా రెడీ అయిపోతుందండి. అంతే అండి, ఎగ్ పొరుటు కూడా రెడీ అయిపోయింది. ఇంకా రాయలసీమ స్పెషల్ అయిన రాగి సంగటి ప్లేట్లో వేసుకొని పక్కన పచ్చడి, కొంచెం ఎగ్ పొరుటు వేసుకొని తింటుంటే ఆహా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ అనుభవాలు ఏంటో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.